ఎండ ఎట్లా చంపుతాందోల్లా మస్తు ఉడకపోతుంది కదా. ఫ్యాన్ లేకుంటే అసలు పానమంతా ఎట్లనో ఎటమటమే అవుతున్నది. అయితే ఇంత ఎండల కూడా బ్లాంకెట్లు కప్పుకొని వండుకునేటోళ్ళను ఏమంటారు వాళ్ళ మీరే చెప్పుండ్రి. ఏంది మల్లీశ్వరి, ఎవరైనా తలకాయ ఉన్నోళ్ళు ఉడకపోతల బ్లాంకెట్లు కప్పుకుంటారా నానేరు? అరే మీకేం తెలుసోల్లా, చలికాలంలో ఎవ్వలైనా కానీ షెడ్డర్లు బ్లాంకెట్లు కప్పుకుంటారు, పంచుతారు. కానీ ఎండాకాలంలో కూడా బ్లాంకెట్లు బొంతలు వంచేటోళ్ళే మహానుభావులు. కాదు కాదు బీజేపీ లీడర్లు. అగ చూడండి కావాలంటే. హైలైట్ అంటే హైలైటే పోర్రి. ఇగో ఈసారి పేరు సురేందర్ మెహతా. బీహార్లనొల్లా. బీహార్ ఆటల మంత్రి పువ్వు గుర్తు పరందామయ్య. అయితే పువ్వు గుర్తు పార్టీ పుట్టినరోజని సారు గరీబోళ్లకు బ్లాంకెట్లు వంచే పని పెట్టుకున్నాడు. అసలే ఎర్రటెండ, బయట సురుకు సురుకుమంటాంది. ఇక అది జాలదని వడగాల్పులు. ఇంత ఎండాకాలంలో సారు వారు ఈ జనాలకు బ్లాంకెట్లు ఇచ్చి ఇవి కప్పుకొని వండుకోర్రి అని సందేశం ఇచ్చిండంటే అసలు మామూలు ముచ్చట్నా అనొల్లా? మంత్రి గారి తెలివికి జోహార్ అనాలనా అద్దా మరి. అసలు నన్ను అడిగితే పువ్వు గుర్తులో ఉన్న లీడర్లందరూ ఇట్లనే ఉంటారు కావచ్చు. లో అంతెందుకు, అప్పట్లా కరోనా కాలంలో మన కిషన్ రెడ్డి సారు గరీబోళ్ళ కోసం మనిషికో కుర్కురే ప్యాకెట్ వంచే కదా. ఇక ఒక్కొక్క కుర్కురే ప్యాకెట్ వంచినందుకు సారు వారి ఖ్యాతి అప్పట్లోనే కండాలు దాటిపోయింది. ఇక ఇప్పుడు ఈ పువ్వు గుర్తు సారేమో ఎండాకాలంలో బ్లాంకెట్ వంచి కిషన్ రెడ్డి సారు ఖ్యాతిని దాటేటట్టే ఉన్నాడు పోన్రి.